హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వారాయి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్. నేను మీ హోస్ట్ శివరంజని. ఫ్రెండ్స్, వారాయి స్టూడియో తెలుగు స్టోరీస్ హబ్ లో మేము పాడ్కాస్ట్ చేసే కథలు, నవలలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్నాక బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. మీకు మరిన్ని మంచి మంచి ఆడియో కథలు, నవలలు అందించడానికి మమ్మల్ని మోటివేట్ చేయండి. ఇప్పుడు మీరు నాన్నలేని కొడుకు చివరి భాగం వినబోతున్నారు. రచన ప్రముఖ సీనియర్ కథా, నవల, నాటక రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు. గలం శివరంజని. ఆ రాత్రి హాయిగా నిద్రపోయాను. కానీ అదే నా జీవితంలో ఆఖరి రాత్రి అవుతుందని అనుకోలేదు. మర్నాడు కాలేజ్ అయ్యాక అందరం రోడ్డు మీదకి వచ్చాము. ఆ రోజు మీనా కాలేజ్కి రాలేదు. నేను ఆటో పిలిచాను. ఆటో ఎక్కుతుండగా సడన్ గా నా పక్కన ఒక డొక్కు బండి పెద్దగా శబ్దం చేస్తూ ఆగింది. నేను రెప్ప వాల్చేలోగా వాడు నా చేయి పట్టి లాగి బండి మీద కూర్చోబెట్టడం, నేను కేకలు పెట్టేలోగా ఆ బండి వేగంగా రోడ్ మీదకి రావడం జరిగింది. నేను ఎంత అరిచినా ఎవరూ పట్టించుకోలేదు. వాడు బండి ఆపలేదు. ఎక్కడెక్కడో తిప్పి తిప్పి సిటీకి దూరంగా పిచ్చి పిచ్చి చెట్లు, పొదల వెనక మొత్తం పడిపోయి కేవలం 4 మొండి గోడలు మాత్రం మిగిలిన ప్రదేశంలో బండి ఆపాడు. మా బండి వెనకే ఆగిన మరో బండి మీద ఉన్న మరో 2 సాయంతో నన్ను ఆ మొండిగోడల మధ్యకు తీసుకువెళ్ళాడు. అది ఒక పాతకాలం ఆంజనేయ స్వామి గుడి. ఎవరూ లేరు. అక్కడ పసుపుతాడో పలుపుతాడో కూడా తెలియకుండా నా మెడలో 3 ముళ్ళు వేసి, ఇప్పుడు నీ బతుకు నా చేతిలో ఉంది అంటూ నా కళ్ళకు గంతలు కట్టాడు. హరిత చెప్పడం ఆపింది. నీరసంగా తల పక్కకి తిప్పి కన్నీళ్లు తుడుచుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది మేడం? ఆత్రంగా అడిగింది యాంకర్. వెక్కిల్లో ఆపుకుంటూ ఉద్వేగంతో జ్యోతి ఆమె చేయి పట్టుకుని, విశ్రాంతి తీసుకో తల్లి, తర్వాత చెప్పొచ్చు అని అన్నది. లేదమ్మా, చెప్పాలి. ఇది చెప్పడానికి 4 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను నీరసంగా అన్నది హరిత. ఎస్ఐకి రక్తం మరుగుతోంది. తన 5 ఏళ్ల సర్వీసులో ఇలాంటి కేసు ఎప్పుడూ వినలేదు, కనలేదు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎవరికీ తెలియకుండా నరమానవుడు కనిపించని చోట 4 ఏళ్లుగా దాచి కాపురం చేస్తూ ఆమెని తల్లిని చేసి షిట్ తల విదిలించాడు. భగవంతుడు కొందరు మనుషులను ఆకారంలో మనుషులుగా, స్వభావంలో రాక్షసులుగా సృష్టిస్తాడు. అలాంటి వాడే వీడు. వాడిని తలుచుకుంటేనే ఆవేశంతో అతని దవడలు అదురుతున్నాయి. వృత్తిని దైవంగా నమ్ముతూ ప్రతి కేసుని సవాల్గా తీసుకునే తత్వం అతనిది. యువకుడు, ఉత్సాహవంతుడు, అంతో ఎంతో ఆదర్శ భావాలు ఉన్నవాడు. తన దగ్గరకు వచ్చిన ప్రతి కేసులోనూ అతి తక్కువ సమయంలో దోషులను పట్టుకుని శిక్ష వేయించిన సాహసి. అలాంటిది ఇంత పెద్ద క్రిమినల్ గురించి తెలిసాక ఎప్పుడెప్పుడు వాడిని కఠినంగా శిక్షించాలా అని ఆరాటంగా ఉన్నది. తన చేతుల్లో ఉంటే ఈ పాటికి నడి రోడ్డు మీద ఉరి తీసేవాడు. ఆవేశంతో రగులుతూ ఆమె చెప్పబోయే మిగతా కథ వినడానికి ఉద్విగ్నంగా చూస్తూ కూర్చున్నాడు. హరిత నెమ్మదిగా కళ్ళు తెరిచి శూన్యంలోకి చూస్తూ జరిగిన సంఘటనలు కళ్ళ ముందు నిలుపుకోవడానికి ప్రయత్నించసాగింది. ఆ రోజు తన జీవితంలో అత్యంత విషాదకరమైన రోజు. రాబోయే దౌర్భాగ్యపు పరిస్థితికి ద్వారాలు తెరిచిన రోజు. ఆమె రెప్పల మీద నీడల్లా
కొన్ని అస్పష్టమైన దృశ్యాలు కదలసాగాయి. ఎంత దురదృష్టకరమైన రోజు! అలాంటి దౌర్భాగ్య పరిస్థితి శత్రువులకు కూడా రావద్దు. మానవ మృగం లాంటి నీచుడు పట్టపగలు నడి రోడ్డు మీద ఆనందంగా నడిచి వెళ్తున్న నన్ను లాగి బలవంతంగా బండి మీద ఎక్కించుకుని తీసుకుని వెళ్తుంటే ఒక్కరు కూడా అడ్డుపడలేదు, నన్ను రక్షించలేదు. నేను విలవిలా తన్నుకుంటున్నా జాలి దయ చూపించని 2 కాళ్ల జంతువు అత్యంత వేగంగా బండి నడిపిస్తూ ఎటో తీసుకుని వెళ్ళి నా మెడలో ఉరితాడు వేసి బలి పశువుల కళ్ళకి గంతలు కట్టి తీసుకెళ్ళి అక్కడ అక్కడ అకస్మాత్తుగా వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నది. ఈ సమాజంలో ఆడపిల్లని అన్నిటికీ నేరస్తురాలిని చేస్తారు. భర్త హింసించినా భరించాలి అని ఆడపిల్లకే చెప్తారు. గూండాలు రౌడీలు దాడి చేసినా నువ్వే జాగ్రత్తగా ఉండాలి, నీ వేషధారణ నీ ప్రవర్తన సరిగా ఉండాలి అని ఆడపిల్లనే హెచ్చరిస్తారు. ఆఖరికి అత్యాచారం జరిగినా హత్య జరిగినా నీ నిర్లక్ష్యం వల్లనే జరిగింది అంటారు. ఇలాంటి సమాజంలో ఆడపిల్లలకి రక్షణ ఎలా ఉంటుంది ఎస్ఐ గారు అంటూ ఒక్కసారిగా బరెస్ట్ అయిన హరితని గబుక్కున పట్టుకుని కెమెరాకి 2 చేతులు జోడించి అన్నది జ్యోతి. చాలు, ఇంకా మా అమ్మాయి చెప్పింది మీరు తెలుసుకున్నది చాలు, దయచేసి ఆపండి. హరిత కళ్ళు తుడుచుకుని అన్నది. క్షణక్షణం నీడల్లా వెంటాడుతున్న భయంకరమైన దృశ్యాలు భూతాల్లా వికృతంగా నాట్యం చేస్తూ నన్ను వెంటాడుతున్నాయి. 4 ఏళ్లుగా అనుభవించిన పరమ నికృష్టమైన జీవితంలోని ప్రతి సంఘటన ఒక పీడకలే. అతను దగ్గర ఉన్నంతసేపు భయం, అసహ్యం. అతను వెళ్ళిపోగానే ఎక్కడి నుంచి అయినా ఎలా అయినా పారిపోవాలని దారులు వెతకడం, కానీ ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నన్ను అష్టదిగ్బంధనం చేశాడు. గాలి వెలుతురు చొరని ఆ గదిలో కాదు ఆ చెరసాలలో బంధించి పాశవికంగా అనుభవించాడు. ఆ రాక్షసత్వానికి ప్రేమ అని పేరు పెట్టుకున్నాడు. ప్రేమంటే తెలుసా? రాక్షసులు కూడా ప్రేమిస్తారా? రావణాసురుడు సీతని ప్రేమించాడా? కీచకుడు ద్రౌపదిని ప్రేమించాడా? అసలు ప్రేమంటే ఏంటి? ఆవేశంగా అడుగుతున్న హరితను ఊరడిస్తూ అన్నాడు ఎస్ఐ. చాలమ్మా, ఇంకా చాలు ఈ ఇన్ఫర్మేషన్. వాడి సంగతి నేను చూసుకుంటా. ఖచ్చితంగా ఇంకొకడు ఆడపిల్ల వైపు కన్నెత్తి చూడడానికి కూడా వణికిపోయే శిక్ష వేయిస్తా అని యాంకర్కి సైగ చేశాడు ఆపమన్నట్టు. అప్పుడే సూర్యనారాయణ కారు వచ్చి ఆగింది. ఆయన లోపలికి వచ్చి అక్కడి వాతావరణం చూసి అంతా గ్రహించిన వాడిలా అన్నాడు. జ్యోతి, వాళ్ళకి కాఫీలు ఇవ్వు. జ్యోతి కళ్ళు చెంగుతో తుడుచుకుంటూ లేచి వంటగది వైపు నడిచింది. బాబుని స్పెషలిస్ట్కి చూపించారా డాక్టర్? అడిగాడు వివేక్. ఎస్, స్పీచ్ థెరపీ మొదలు పెడతా అన్నారు. తప్పకుండా మాటలు వస్తాయి. త్వరలో వాడిని స్కూల్కి పంపిస్తాను అన్నాడు ఆయన. ఆ మాటలతో హరిత కళ్ళల్లో మెరిసిన మెరుపు అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆ స్కూల్కి సంబంధించిన వివరాలన్నీ సేకరించాడు సూర్యనారాయణ. చాలా మంచి స్కూల్ అని, పిల్లలకి ఆటలు పాటలు, మైండ్ గేమ్స్,
రకరకాల పద్ధతుల్లో వారిలోని ఇంటలెక్చువల్ లెవెల్స్ పెరగడానికి శిక్షణ ఇస్తారని, ఆ స్కూల్లో మానసికంగా ఎదగని పిల్లలు కూడా ఉన్నారని, ఆ పిల్లలని కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా చేస్తారని తెలిసింది. అప్లికేషన్ ఫారం తెప్పించాడు. హరిత ఫారంలో ఉన్న అన్ని కాలమ్స్ చదివింది. ఆమె పెదవులపైన నిర్వికారమైన చిరునవ్వు మెరిసింది. తండ్రి వైపు చూస్తూ అన్నది, వీడికి పేరు పెట్టాలిగా నాన్న, ఏం పేరు పెడదాం అని అడిగింది. బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బొమ్మలు చూపిస్తూ ఆ బొమ్మల పేర్లు చెబుతూ అన్నం తినిపిస్తున్న జ్యోతి అన్నది, క్రాంతి అని పెట్టు హరిత. క్రాంతి ఆ పేరు ఒకసారి ఉచ్చరించి, బాగుందమ్మా, నీకు ఓకేనా నాన్న అని అడిగింది హరిత. మీ అమ్మ చెప్పాక ఓకే కాకపోవడం అనే ప్రసక్తే లేదు అన్నాడు ఆయన నవ్వుతూ. హరిత పేరు రాయబోతూ ఆగిపోయి సందేహంగా అన్నది, ఇనీషియల్ ఏమని రాయాలి? ఆ ప్రశ్నకి భార్యాభర్తలిద్దరూ ఉలిక్కిపడ్డారు. సూర్యనారాయణ కూతురి మొహంలోకి కొంచెం ఆందోళనగా చూశాడు. వీడి జీవితం ఒక ప్రశ్న అవుతుందేమో అని భయంగా ఉంది నాన్న. ఇంటి పేరు కావాలి, తండ్రి పేరు కావాలి, అడ్రస్ కావాలి. ఒక మనిషి ఈ భూమి మీద పడిన దగ్గర నుంచి ఆ మనిషికి ఒక ఐడెంటిటీ క్రైసిస్ ఏర్పడుతుంది. నాకు మనోధైర్యం ఉంటే చాలదు. ఈ సమాజానికి కొత్త జీవన విధానం హర్షించే హృదయ వైశాల్యం ఉండాలి కదా. సమాజం ఆమోదించకపోతే ఈ చిన్ని మనసు ఎంత వేదనకు గురి అవుతుందో తలుచుకుంటే నా మనసు విలవిల్లాడుతోంది నాన్న. ఒక కిరాతకుడి కొడుకు కిరాతకుడు కాకూడదు కదా. ఆయన కూతురికి దగ్గరగా జరిగి కూర్చుని ఆమె భుజం మీద చెయ్యేసి ఇలా అన్నాడు, ఇటీవల ఒక కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన తీర్పు ఇచ్చింది. దగాపడిన తల్లులకి గార్డియన్గా తన పిల్లలకి తండ్రి పేరు చెప్పాల్సిన నియమం లేదని, తండ్రి పేరు చెప్పాల్సిన నియమం లేదని, తల్లికి తండ్రి పేరు చెప్పడం ఇష్టం లేకపోతే బలవంతం చేయాల్సిన అవసరం లేదని, స్త్రీల గౌరవ మర్యాదలు కాపాడడానికి ఈ తీర్పు చెప్పడం జరిగిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, స్కూల్లో చేర్చాలన్నా తండ్రి పేరు చెప్పడం మ్యాండేటరీ కాదని, తల్లే న్యాచురల్ గార్డియన్ అని రాసుకోవచ్చు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. నీకు ఆ ధైర్యం ఉందా హరిత అని అడిగాడు. హరిత తల్లి వైపు చూసింది. అలా రాసి దాని జీవితం నాశనం చేద్దామా? కోర్టు తీర్పుని ఆమోదించే మనసు సమాజానికి ఉండాలి కదండి. పెళ్లి కాని తల్లిగా ముద్ర పడ్డాక తనకి మళ్ళీ పెళ్లి చేయడం ఎంత కష్టమో తెలుసా? మీరనుకునే అభ్యుదయం ఈ సమాజంలో రాలేదు. ఎవరన్నా ఆదర్శాలు వల్లిస్తే అవి పెదాల మీద నుంచి గొప్ప కోసం చెప్పేవే. అలా చెప్పేవాళ్ళు ఎవరు తనకి జీవితం ఇవ్వరు. వీడి పేరు ఎన్ క్రాంతి, తల్లి జ్యోతి, తండ్రి డాక్టర్ సూర్యనారాయణ. హరితకి పెళ్లి కాలేదు. చదువు పూర్తి అవగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలి స్థిరంగా అన్నది ఆవిడ. సూర్యనారాయణ హరిత ముఖంలోకి చూశాడు. నేల చూపులు చూస్తూ మౌనంగా కూర్చున్న హరిత నెమ్మదిగా తలెత్తి అన్నది,
పెళ్లి కాని తల్లిగా నా కొడుకును పెంచుకోవడానికి ఎలాంటి అభ్యంతరము లేదమ్మా. సమాజం అంటే భయమూ లేదు. ఇదివరకటి కన్నా మనుషుల ఆలోచన ధోరణిలో మార్పు వచ్చి ఉంటుందని నేను భావిస్తున్నాను. మొదటి రోజు ఒక్కదాన్ని గేటు దాటి బయటికి వెళ్తుంటే తల నుంచి పాదాల దాకా వణుకు వచ్చింది. తెలిసిన వాళ్ళు ఎవరన్నా కనిపిస్తారేమో, ఇన్నేళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతారేమో, నీతో పాటు తీసుకువచ్చిన బాబు ఎవరు అని గుచ్చి గుచ్చి అడుగుతారేమో అనుకున్నా. సమాధానం ఏం చెప్పాలి అని మానసికంగా బిలబిలా తన్నుకున్నాను. కాకపోతే కార్లలో తప్ప కాలినడకన తిరిగే మనిషి కనిపించని చోటు కావడం వల్ల కావచ్చు నన్ను ఎవరు చూడలేదు, నేనెవరో పట్టించుకోనే లేదు. కాలేజ్లో అయినా అడుగుతారేమో అనుకున్నా. అక్కడ కూడా ఎవరు నాకు తెలిసిన వాళ్ళు కనిపించలేదు. నెమ్మదిగా నన్ను నేను కౌన్సిలింగ్ చేసుకున్నా. ఇప్పుడు నా అంతట నేనుగా పాత ఇంటికి వెళ్ళి ఆ చుట్టుపక్కల అందరినీ పలకరించి రాగలను. ఆ కాలేజ్కి వెళ్ళి పాత ఫ్రెండ్స్ ఎవరన్నా కలిస్తే జరిగిన విషయం చెప్పగలను. మీరంతా ఆ రోజు నాకు అండగా ఉండి అంత ధైర్యం చెప్పినా జరగాల్సిన దారుణం జరిగింది అని చెప్పి నా ఆత్మీయులు అయిన అపర్ణ, నీలు, షీలా దగ్గర నా బాధ పంచుకోవాలని కూడా ఉంది. గాద్గదికమైన స్వరం సవరించుకుంది. కళ్ళ చివరన కారిన కన్నీరు తుడుచుకుంది. ఇప్పుడు నాకేం భయం లేదు, ఎలాంటి సంకోచం, సంఘర్షణ లేదు. అందుకే చెప్తున్నా, నువ్వు అన్నట్టే వీడి పేరు క్రాంతి, తల్లి పేరు హరిత, తండ్రి లేడు. ఇక ఇంటి పేరు నా ఇంటి పేరే, అంటే నా తల్లిదండ్రుల ఇంటి పేరే ఇచ్చుకోవడానికి అనుమతి ఇవ్వండి. ఆఖరి మాటలు అంటున్నప్పుడు ఆమె దుఃఖాన్ని నివారించగల శక్తి ఆ తల్లిదండ్రులకి లేకపోయింది. జ్యోతి గబుక్కున దగ్గరకు వచ్చి హరితను గుండెలకు హత్తుకుంది. దారగా కారుతున్న కన్నీరు గొంతును నొక్కేసి మాట రాకుండా అడ్డుపడడంతో నిశ్శబ్దంగా ఆమె వీపు మీద ఓదార్పుగా రాస్తూ ఉండిపోయింది. సూర్యనారాయణ ఎగిసిపడుతున్న దుఃఖం అణుచుకుంటూ కూర్చున్న దగ్గర నుంచి లేచి కిటికీ దగ్గర నిలబడి బయట ల్యాండ్ వైపు చూస్తూ అన్నాడు, భారతదేశం అంటేనే పవిత్రతకి చిహ్నం. సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కారవంతమైన జీవన విధానం, పటిష్టమైన కుటుంబ వ్యవస్థ, ఇవన్నీ భారతీయుల సొత్తు. అలాంటి ఈ దేశంలో ఏ దుష్ట శక్తులు ప్రవేశించాయో అందమైన కుటుంబాలను, ఆడపిల్లల జీవితాలను చెల్లాచెదురు చేశాయి. మనిషిని మనిషి దోచుకునే స్వార్థం కోరలు చాచుకుంది. ధనదాహం బతికున్న మనిషి అవయవాలతోనే కాదు, శవాలతో కూడా వ్యాపారం చేసే స్థాయికి దిగజారింది. మానవత్వం సిగ్గుపడి తనని తాను సమాధి చేసుకుంది. శాడిస్టులు చెలరేగిపోతున్నారు. ప్రేమ, దయ తోటి మనిషి పట్లే కాదు, జీవకారుణ్యం కూడా అంతరించిపోతోంది. ఆయన అక్కడి నుంచి కదిలి తిరిగి సోఫాలో కూర్చున్నాడు. ఎటో చూస్తూ నెమ్మదిగా తనకి తానే చెప్పుకుంటున్నట్టు, ప్రేమ సమస్త జగత్తు ఈ రెండక్షరాలతోటే నిర్మించబడింది. మొట్టమొదట ఓ మలయ పవనంలా ప్రవేశించింది అమ్మ ప్రేమ. ఆ తర్వాత స్త్రీ పురుషుల మధ్య ప్రేమ. ఈ ప్రేమ అనే అమృతాన్ని ఒక్క మనిషికే కాదు, సృష్టిలోని సమస్త జీవజాతికి
పంచిపెట్టాడు ఆ విధాత. అందుకే ఆయా జంతువులు, పక్షులు, ఆఖరికి చీమలాంటి సూక్ష్మజీవుల్లో కూడా కలిసికట్టుగా జీవించాలన్న ఆరాటం, తమకంటూ ఓ గూడు ఏర్పరచుకొని అందులో కలిసి జీవించాలన్న కోరిక ఉంటాయి. అందుకోసమే శ్రమిస్తాయి. కానీ మనిషిలో కనీసం కుటుంబం పట్ల కూడా నిజాయితీతో కూడిన ప్రేమ కనిపించడం లేదు. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ప్రేమ మంచి గంధం పరిమళంలా అంగాంగంలోనే కాదు, అంతరంగంలో కూడా వ్యాపించాలి. ప్రేమంటే యాసిడ్ బాటిల్ కాదు, అత్తరు సీసా. ప్రేమంటే కత్తికి కట్టిన కంకణం కాదు, 2 హృదయాలు వేసుకున్న ముడి. అలాంటి ప్రేమ ఇవాళ షాడిస్టుల మనస్సులో జొరబడి విషవాయువులు ప్రపంచం మొత్తం వ్యాపింపచేస్తోంది. ఈ పరిణామమే పవిత్రమైన జీవన విధానాన్ని చెల్లాచెదురు చేసి చెట్టుకొకరు పుట్టకొకరుగా విసిరేస్తోంది. ఈ పరిణామమే అక్క, చెల్లి, అమ్మ, నాన్న, అన్న, బంధువులు, మిత్రులు అనే బంధాలను తెంచి మనిషిని ఒంటరిని చేస్తోంది. ఈ పరిణామం వల్లని రేపటి పిల్లలు నాన్నలేని పిల్లలుగా మిగిలిపోతున్నారు. ఇంటి పేరు లేని అనాథలు అవుతున్నారు. కుటుంబం అంటే తెలియక మ్యూజియంలో కనిపిస్తుందేమో అని వెతుక్కుంటున్నారు. తలకిందులుగా పడిపోయిన ఈ వ్యవస్థని సరిచేసి సరిగ్గా పటిష్టంగా నిలబెట్టగల సమర్థుడైన మహారాజు ఎవరన్నా పుట్టాలి. అందాక ఇంతే హరిత, నీ ఆశయాన్ని హర్షిస్తున్నాను. వాడు పెద్దవాడు అయ్యాక మమ్మల్ని అమ్మా, నాన్న అని పిలుస్తుంటే నిన్ను ఏమని పిలవాలో వాడికి అర్థం కాదు, నీకు అర్థం కాదు. అందుకే తండ్రి లేకున్నా కనీసం తల్లి ఉందన్న ఆశ వాడికి ఆనందాన్ని కలిగించాలి. ఈ తల్లే తన కోసం ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టి కొత్త తరాన్ని ప్రారంభించిందని తెలియాలి. ఎస్, వీడి ఇంటి పేరు నవతరం క్రాంతి. వీడు నాన్నలేని కొడుకు. ఆయన ఆపగానే పిన్ డ్రాప్ సైలెన్స్ ఏర్పడింది. అప్పటి వరకు నిశ్చేష్టులై వింటున్న జ్యోతి, హరిత నిద్ర నుంచి మేల్కొన్నట్టు ఒకరినొకరు చూసుకున్నారు. హరిత చటుక్కున లేచి ఆయన దగ్గరకు పరిగెత్తినట్టుగా వెళ్ళి ఆయన ఒడిలో తల పెట్టుకుని అస్పష్టంగా ఆర్తిగా అన్నది, థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి తల్లిదండ్రులు లభించడం నా అదృష్టం నాన్న. ఐ లవ్ యూ. ఆయన కుడి చేయి ఆమె జుట్టుని సవరించింది. ఆ స్పర్శలో కొండంత ధైర్యం, ఇంకా ఎంతో గొప్ప అభయం కనిపించింది హరితకి. ఆ తండ్రి కూతుళ్ళ వైపు చంకలో ఉన్న బాబుకి చూపిస్తూ, చెప్పు తండ్రి, అమ్మా అమ్మా అన్నది జ్యోతి. వాడు చిరునవ్వుతో తననే చూస్తున్న హరిత వైపు చూశాడు. జ్యోతి మళ్ళీ, చెప్పు నాన్న, అమ్మా పిలువు, అమ్మని ఇలా రమ్మను చెంప మీద ముద్దు పెట్టుకుంటూ అన్నది. వాడు నెమ్మదిగా పెదాలు కదుపుతూ ఆ ఆ అన్నాడు. చిటారు కొమ్మన ఊగుతున్న గులాబీ ఒకటి కొమ్మపైకి వాలి నిశ్చింతగా నవ్వింది. పెళ్లికొచ్చి పెద్ద బంతి కోసం కూర్చున్న పెళ్లివారిలా కాంపౌండ్ వాల్ మీద వరుసగా కూర్చుని ఉన్న పావురాళ్ళు రెక్కలు టపటపలాడించి ఒక్కసారి ఎగిరి తిరిగి గోడ మీద వాలాయి.
చెప్పడం ముగించి ప్యాంట్ జేబులో నుంచి హ్యాండ్ కర్చీఫ్ తీసుకుని మొహం తుడుచుకున్నాడు క్రాంతి. కర్చీఫ్ తిరిగి జేబులో పెట్టుకుని ఆఫీసర్ మొహంలోకి సూటిగా చూస్తూ అన్నాడు, ఇప్పుడు చెప్పండి, నా ఇంటి పేరు ఏమిటో మీరు నిర్ణయించండి. కాముకులు, నీచులు నిత్యం వేల మంది అమ్మాయిలను రాక్షసంగా చెరబట్టి వారి కామవాంఛ తీర్చుకుంటుంటే వారి తాలూకు బీజాలను కడుపులో మోస్తూ పుట్టిన బిడ్డలకి మీ తండ్రి ఫలానా నీచుడు అని చెప్పమంటారా? వాడి వంశం నిలబెట్టడానికి ఆ అమ్మాయిలు వాళ్ళ ఆత్మ చంపుకుని ఆ వెధవలని భర్తలుగా చెప్పుకుంటూ బతకమంటారా? ఈ కుహన మర్యాదల కోసం వాళ్ళ మనసుకి రంపపు కూతురి పెట్టుకోమంటారా? చెప్పండి సార్. తన ఎదురుగా నిలబడి అనేక ప్రశ్నలు సంధిస్తున్న ఆ యువకుడు ఒక యువకుడిగా కాక ఒక వ్యవస్థగా కనిపిస్తుంటే ఆ ప్రశ్నలకు సమాధానం అన్వేషిస్తూ స్థానువులా నిలబడిపోయాడు ఆఫీసర్. సమాప్తం. ఇంతవరకు మీరు నాన్నలేని కొడుకు ఆడియో సిరీస్ చివరి భాగం విన్నారు. రచన ప్రముఖ సీనియర్ కథా నవల నాటక రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారు. గలం శివరంజని. నెక్స్ట్ పాడ్కాస్ట్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. సైనింగ్ ఆఫ్ మీ శివరంజని.